నవంబర్ 2025 న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్లో జోహ్రాన్ మందని ఘన విజయం సాధించారు. ఇందులో అంత ప్రత్యేకత ఏముందిరా? ఎలక్షన్ ఉన్నాక ఎవరో తెలుస్తారు. నిజమే, కానీ మొట్టమొదటిసారిగా భారత సంతతికి చెందిన ఆఫ్రికన్ మేయర్ ఇది. అంతే కదా. అంతేకాదురా, మొట్టమొదటి ముస్లిం మేయర్ కూడా. అమెరికా లాంటి దేశాల్లో చాలా దేశాల వాళ్ళు వివిధ మతాల ప్రజలు స్థిరపడ్డారు కాబట్టి ఇందులో అంతకుమించి విషయం అయితే ఏం లేదు. అయినా నీకు ఈ విషయం చెప్పనా, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఒక పని సాధించి చూపిస్తారు. ఆ తర్వాత ఆ పని ఎవరో ఒకరు కొనసాగిస్తారు. ఇందులో అంతకుమించి ఏమని చెప్పు. మాటలు బాగానే నేర్చావు, కానీ ఇందులో అంతకుమించి మ్యాటర్ ఉంది. అదేంటంటే, మందాని తన ప్రచారంలో అఫోర్డబుల్ హౌసింగ్ అని, యూనివర్సల్ చైల్డ్ కేర్ అని, అలాగే ఫేర్ ఫ్రీ పబ్లిక్ బస్సెస్ అని చెప్పి చాలా సంక్షేమ పథకాలకి ప్రామిస్ చేశారు. ఈ సంక్షేమ పథకాలు నెరవేర్చాలంటే చాలా ఫండ్స్ అవసరం కదా. ఆ ఫండ్స్ని సమకూర్చడానికి హయ్యర్ కార్పొరేట్ ట్యాక్స్ విధానాన్ని తీసుకొస్తానన్నారు. దీంతో ఒక మూవీ లేని టర్న్ వచ్చింది. జనరల్గా ఒక కమర్షియల్ మూవీలో కానీ లేకపోతే పొలిటికల్ డ్రామాలో కానీ హీరోకి ఆపోనెంట్గా ఉండే విలన్స్లో ఎంతమంది కోటీశ్వర్లు ఉంటారు చెప్పు? ఒకరు మహా అయితే ఇద్దరు ఉంటారు, అంతకుమించేది ఉండరు కదా. కానీ ఇక్కడ మందాని ఓడించడానికి ఏకంగా 26 మంది బిలియనీర్లు $22 మిలియన్ ఖర్చు పెట్టారు. అయినా కూడా అతని సంకల్పం ముందు, అతను తీసుకొస్తున్న సంక్షేమ పథకాల ముందు నిలబడలేక ఓడిపోయారు. ఇప్పుడు చెప్పు, ఇందులో ఎంత మ్యాటర్ ఉంది? చాలా విషయమే ఉంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి.